మీ అందరికీ తెలుసు 2004 నుండి 14 వరకు తెలంగాణ ఉద్యమంలో యువకులు పెద్దన్న పాత్ర పోషించి తమ కెరియర్స్ ని భవిష్యత్తును జీవితాలను ఫణంగా పెట్టి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసిండ్రు. ఆఖరికి ఆత్మ తర్పణాలు కూడా చేసిండ్రు. తర్వాత 2014 నుండి 2022 వరకు ఆకాశం వైపు ఆశగా చూస్తూ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఇంటికే ఉద్యోగం ఇస్తానన్న పెద్ద మనిషి మాకు ఉద్యోగాలు కల్పిస్తాడు అని చెప్పని నిరుద్యోగులు ఆమెగా ఎదురు చూసిందంటే మొత్తం 18 సంవత్సరాల పాటు ఒక 2-3 జనరేషన్స్ నిరుద్యోగ సమస్య బారిన పడి సతమతమవుతూ తెలంగాణలో ఉన్నటువంటి ఒక పరిస్థితి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనైనా ఉద్యోగపరమైనటువంటి న్యాయం జరుగుతుందని చెప్పని నమ్మి ప్రాణాలు సైతం ఫలంగా పెట్టుకున్న వాళ్లకు నోట్లో మన్ను కొట్టినట్టు ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేసిండ్రు. తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. చాలా కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి బిచ్చగాళ్ళగా మారిపోయింది. ఉద్యోగాలు లేక, పెళ్లి పెటాకులు లేకుండా, జీవోత్సవాల లెక్క విశ్వవిద్యాలయాల్లో, తర్వాత కోచింగ్ సెంటర్లలో పాపం మూలుగుతూ ఉన్నటువంటి ఒక నిరుద్యోగ సమాజం. అయితే ఏం కాలొచ్చిందో ప్రశాంత్ కిషోర్ వచ్చి 4 సర్వేలు చేసిందట. ఆయన మొత్తం నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులంతా కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకి ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పని ఒక ధర్మబోధ చేసిందట. ఎవరి మాట అయినని కేసీఆర్ గారు ప్రశాంత్ కిషోర్ మాట అయినాడు. అదేదో సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ లెక్క. వనపర్తిలే కదా మీటింగ్ అయింది, మన ప్రకటన చేసింది వనపర్తిలే కదా. వనపర్తి సభల సస్పెన్స్, రామ్ గోపాల్ వర్మ సస్పెన్స్ థ్రిల్లర్ లెక్క ఒక ప్రకటన చేసిండ్రు. రేపు ఉదయం అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నా, నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించబోతున్నా, మొత్తం నిరుద్యోగ సమాజం వేచి చూడాలా అని చెప్పని ఒక ప్రకటన చేసిండ్రు. సంతోషపడ్డాం, సార్ ఏం చేయబోతున్నారో చూద్దామని చెప్పని. తెల్లారి పొద్దుగాల అసెంబ్లీలో ప్రకటన చేసిండ్రు. కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్లుగా ముఖ్యమంత్రి గారు ప్రకటన. ఎందుకు ఈ మాట వాడాల్సి వస్తుందంటే 191,000 ఉద్యోగాలు బిస్వాల్ కమిటీ ఖాళీలు ఉన్నాయని చెప్పిన తర్వాత కేవలం 80,000 పైచీలకు మాత్రమే నోటిఫికేషన్ వేస్తూ ఇంకో 11,000 ఏదో నేను రెగ్యులరైజ్ చేస్తాను, మొత్తం 91,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన వేసిండ్రు. ఇది ముమ్మాటికి కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్టే, నిరుద్యోగులను నిరాశపరిచినట్టే అని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతా ఎలా ఆ ప్రకటన చేయగానే గమ్మత్తు మీ అందరికీ గుర్తే ఉంటుంది. అంగీజేబుల కేసీఆర్ గారి ఫోటో, లావు జేబులో పాల ప్యాకెట్ దాచి ఉన్నాయి మొత్తం తెలంగాణ అంత్యాల. ముఖ్యమంత్రి గారి ప్రకటన చేసిన వెంటనే మీరు చాలా మంది ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఉన్నారు. మీరు యూట్యూబ్లలో అనేక మంది మినీ లైవ్ ప్రోగ్రామ్స్, అసెంబ్లీ లైవ్ ప్రోగ్రామ్ కవర్ చేసిండ్రు. ఒక్కొక్క టీవీ ఛానల్ లైవ్ ప్రోగ్రామ్ కవరేజ్ 50,000, 60,000, 1,00,000 మంది చూసింది. అంటే అంత ఆవగా టీవీలలో ఏమొస్తుంది, యూట్యూబ్ లో ఏమొస్తుంది, సామాజిక మాధ్యమం ఏమొస్తుంది, ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతుందో అన్నారు. ఇక కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్టుగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో అది కూడా ఒక్కసారి ముఖ్యమంత్రి గారు వినాలని చెప్పి నేను విన్నారు కదా.
ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిందంటే అది శాసనం, ఇట్స్ లైక్ ఎ జీవో. కానీ దాన్ని నమ్ముకొని తెల్లారి పొద్దుగాల ఈ సేవ సెంటర్ల దగ్గర పోయి నిరుద్యోగులంతా లైన్లో నిలబడ్డారు. మేమేమైనా నోటిఫికేషన్ వస్తే ఇమీడియట్ గా ఆన్లైన్ ఫీజులు కట్టేసి మా అప్లికేషన్ దర్జు చేసుకుందామని చెప్పని వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇవాల్టి వరకు కూడా నోటిఫికేషన్లకు సంబంధించిన ఊసు లేదు పూసు లేదు. ఇది ముమ్మాటికి కేసీఆర్ గారు బాధ్యతారాహిత్యంతో an unprepared soldier declaring a war. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం నేను యుద్ధం చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఎట్లుందంటే ఇవాళ an unprepared soldier without ammunition declaring a war to fight against the unemployment problem. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, మీరు నిన్న చీఫ్ సెక్రటరీ గారు మనం మాట్లాడుతూ కేసీఆర్ ఏమన్నాడు, ఇప్పుడే నోటిఫికేషన్ వస్తుంది అన్నాడు. చీఫ్ సెక్రటరీ ఏమంటుందో దయచేసి ప్రజలారా ఒకసారి నిరుద్యోగ యువకులారా దయచేసి వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సమీక్షా సమావేశంలో చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ మున్ముందు నియామకాలకి అన్ని ప్రభుత్వ శాఖలు ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలి నెంబర్ 1. దీనికోసం ఆర్థిక శాఖకు సమాచారం ఇవ్వాలా నెంబర్ 2. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో పోస్ట్ ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఖాళీలు సర్వీసు నిబంధనల మేరకు అభ్యర్థుల అర్హతలు రిజర్వేషన్లు రోస్టర్ తదితర సమాచారం ఆర్థిక శాఖకు అందజేస్తే వాళ్ళు అనుమతిస్తారట. వెంటనే సంబంధిత నియామక సంస్థ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఒకేసారి మొత్తంగా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి చొప్పున తగిన వ్యవధితో నోటిఫికేషన్లు వస్తాయి. ఆమె క్లియర్ ఇన్ వాట్ ఐ యామ్ టాకింగ్. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, 91,000 ఉద్యోగాలు మేము అనౌన్స్ చేసినాం, ఇమీడియట్ గా దానికి నోటిఫికేషన్లు వస్తాయన్నాడు. ఈ చీఫ్ సెక్రటరీ ఏం మాట్లాడుతున్నాడు కదా, రోస్టర్ పాయింట్ తయారు కాలేదు. ఎన్ని ఖాళీలు ఉన్నాయో డిపార్ట్మెంట్ లో మీరు ఐడెంటిఫై చేసి ఆ ఖాళీలు ఏ రిజర్వేషన్ కేటగిరీకి చెందినయో గుర్తించి దానికి ఒక నోడల్ ఆఫీసర్ అపాయింట్ చేసి డిపార్ట్మెంట్ల వారీగా ప్రపోజల్స్ మళ్ళా కనుక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇస్తే ఫైనాన్స్ క్లియరెన్స్ ఇస్తే, మళ్ళా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తే, మళ్ళా టీఎస్పీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తే, లేకపోతే సంబంధిత బోర్డులకు ఇస్తే అప్పుడు నోటిఫికేషన్ ఇస్తారట. ఎన్ని రోజులు పట్టాలి సార్ ఈ కార్యక్రమానికి? మరి గుడ్డి గుర్రం పళ్ళు 9 ఎన్ని రోజులు? ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 90,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పిన నాటికే రోస్టర్ పాయింట్లు ఎందుకు ఫైనలైజ్ చేసుకోలేకపోయినారు? ఏ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పని రిజర్వేషన్స్ ఎందుకు ఐడెంటిఫై చేసుకోలేకపోయినారు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ముమ్మాటికి నిరుద్యోగులను మరొకసారి కాలయాపన చేస్తూ వాళ్ళ జీవితాలతో చెలగాట మాటమే అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కేవలం సంచలనం కోసం ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేసింది కానీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం సమాయత్తమైనట్టుగా మాత్రం స్పష్టంగా లేదు. ఇంకొక దుర్మార్గమైనటువంటి ఒక ప్రకటన చీఫ్ సెక్రటరీ చేసిండు, విచ్ ఇస్ అ సీరియస్ కాన్స్పిరసీ టు మ్యానిపులేట్ ది అపాయింట్మెంట్స్ ఇన్ తెలంగాణ. ఈ ఉద్యోగ నియామకాలలో అవినీతికి అవకతవకలకు పాల్పడేందుకు వెసులుబాటు ఇచ్చేటువంటి ఒక పెద్ద కుతంత్రం ఇవాళ చీఫ్ సెక్రటరీ ద్వారా వచ్చినటువంటి ఒక అనౌన్స్మెంట్. ఎందుకు అంటే ఆయన మాట్లాడుతూ మిత్రులారా అన్నాడు, ఏమన్నాడు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో పోస్ట్ ఉంటే వారికి ఇవ్వాలా, లేనట్టయితే సంబంధిత బోర్డులకు ఇవ్వండి అని చెప్పానంటా ఉన్నాడు. అంటే ఏమంటా ఉన్నాడు, టీఎస్పీఎస్సీలో కొన్ని పోస్టులు ఇస్తారట, మళ్ళా ఇంకొన్నేమో బోర్డులకు ఇస్తారు అని చెప్పానంటా ఉన్నాడు. బోర్డులకు ఇవ్వడం అంటేనే ఇది పెద్ద కుట్ర, ఇది పెద్ద అవినీతికి పాల్పడేటువంటి ఒక ప్రతిపాదన. ఎందుకు ఈ మాట్లాడాల్సి వస్తుంది అంటే, బోర్డు ఎవరు ఉంటారు, దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చైర్మన్ గా ఉంటారు, ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ గా, బోర్డు డైరెక్టర్ గా ఉంటాడు, బోర్డు కమిషనర్ గా ఉంటాడు. ఆ పెద్ద మనిషి సంబంధిత మంత్రి కింద పనిచేస్తాడు. అంటే మొత్తం కూడా ఒక రాజకీయ ఒత్తిళ్లతోటి బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ జరిపించి, బెంగాల్లో ఏ రకంగానైతే రిక్రూట్మెంట్ జరిగితే ప్రభుత్వ ఉద్యోగులంతా పార్టీ కార్యకర్తలు నిలుపుకుంటారో తెలంగాణలో కూడా మళ్ళా టీఆర్ఎస్ పార్టీకి
సంబంధించిన కార్యకర్తలను, పార్టీకి కొమ్ము కాసే వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగాలలో నింపే కుట్ర ఇవాళ బోర్డుల ద్వారా నియామకం చేపట్టడానికి సమాయత్తం అవుతున్నారు. గడ్డి బిగడింటుందా టీఎస్పీఎస్సీ? గంత పెద్ద సంస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థ, దానికి ఒక చైర్మన్ ఉన్నాడు. ఇట్స్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక చైర్మన్ ఉన్నాడు, 7 దానికి కమిషనర్లు ఉన్నారు, దానికి ఒక 10-15 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది. చారిత్రాత్మకమైనటువంటి ఒక హిస్టరీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్టీస్ ఉంది. రిక్రూట్మెంట్ చేసింది వాళ్ళందరినీ పక్కన పెట్టి బోర్డు ఎందుకు అంటున్నారు అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నించాల్సిన పరిస్థితి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.